దేశంలో వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి రాష్ట్రాలు కొన్ని ముందుకొచ్చి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుని రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. విజయవాడలో కూడాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ మోర్చా ఇండియా వేడిగా ఉన్న అధ్యక్షుడు ఇరాన్ గాడి కూడా వచ్చి ముస్లింలకి మద్దతు పలికారు. మైనార్టీలు పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే వక్ఫ్ సవరణ బిల్లు మీద వాళ్ళు చేసిన అరాచకాలను సరిదిద్దటాకే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చామని చెప్పి కూడాను హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎంపీ చింతామోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే దారుణాలు ముస్లింలని అణచివేత కానీ వక్ఫ్ ఆస్తులు అమ్ముకోవడం కానీ అలాగే హిందువుల ఆస్తులు తెచ్చి వక్ఫ్లో కలపడం వల్లే ఈ వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చామని అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. తెలుగు కదా, అమిత్ షా ముందు మాట్లాడాల్సింది అవినీతిని గురించి. 500 కోట్ల అవినీతి, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ డబ్బు ఎవరికి సంబంధించింది అన్న విషయాన్ని అమిత్ షా మాట్లాడకుండా ఊరికే ఒక బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు. ఆయన మాట్లాడాల్సింది హోమ్ మినిస్టర్గా మొట్టమొదటి విషయం ఈ 500 కోట్ల రూపాయల అవినీతిని గురించి. ఈ కబుర్లు చెప్తున్నాడు ఈ మధ్య అమిత్ షా. మొన్న తమిళనాడుకి వెళ్ళాడు. తమిళనాడులో మా ఏడీఎంకే వాళ్ళు పక్కన కూర్చొని చెప్తున్నాడు, అయ్యా సారాయిలో గొట్టాలా ఉంది, తర్వాత పలానా దగ్గర గొట్టాలా ఉంది, అక్కడ గొట్టాలా ఉంది. ఆయన స్టాలిన్ని విమర్శిస్తున్నాడు. గొట్టాలా ఉండేది నీ ముడ్డి కింద, దీన్ని చూడు. 500 కోట్ల రూపాయల డబ్బు ఎవరిచ్చారు, ఎవరిది ఈ డబ్బు, ఎందుకు ఇచ్చారు, దాని గురించి మాట్లాడకుండా నువ్వు గురిగింజలాగా అందరు అవినీతిని గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. వక్ఫ్ అనేది అన్ని మతాలను కలుపుకొని పోవడమే భారతదేశం, అన్ని కులాలను కలుపుకొని పోవడమే భారతదేశం, అన్ని భాషలు అన్ని ప్రాంతాలు కలుపుకుంటేనే భారతదేశం. అది భారత రాజ్యాంగం. దాంట్లో ఏమాత్రం మనం ఏలు పెడితే నష్టపోతాం. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఈ వక్ఫ్ విషయంలో ముస్లింల విషయాల్లో పోవాలని నేను ప్రస్తావిస్తాను. చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా చాలా సైలెంట్గా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంది. సీనియర్ పొలిటీషియన్లు అందరూ కూడాను ఆంధ్రరత్న భవన్కు దూరంగా ఎందుకుంటారు? అది వాళ్ళ సొంత నిర్ణయాలు. దాని గురించి నేనేం మాట్లాడను. కానీ కాంగ్రెస్ పార్టీ పైన సానుభూతి బాగా ఉంది. దేశవ్యాప్తంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుల్లుగా ఉంది. కాకపోతే అది మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. మాలో ఉన్న బలహీనత ఇది. అది ఎలాగ మెరుగుపడుతుంది అంటారు? అది మెరుగుపడుతుందా? ఆ మెరుగులో భాగమే నేను విజయవాడకు రావడం. మార్పులు జరిగే అవకాశం ఉందంట. దాని గురించి నేను ఆస్ట్రాలజర్గా నేను చెప్పలేను. సార్ చెప్పండి, మొత్తం మీద కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ మాలందరూ ఉన్నత విద్యావేత్తలు మేధావులందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. ఏంటిది మతం అయిపోయింది, ఇప్పుడు ఎస్సీ మాలా మాదిగ మధ్యన యుద్ధం ఎందుకని బీజేపీ సృష్టించింది? ఏం లేదా, వాళ్ళకి ఓట్లు కావాలి, ఎస్సీలు ఓట్లు. ఈ విధంగా డివైడ్ అండ్ రూల్ చేయాలని వాళ్ళ ఆలోచన. దానివల్ల నష్టపోతుంది, దేశం నష్టపోద్ది. ఈరోజు చూడు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసాయి అక్కడ స్టాలిన్ ఆఫీస్లో. దాన్ని ఏంది ఇది ఇప్పుడు భారతదేశం దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంగా డివైడ్ అయిపోయినా కూడా అనుమానం లేదు నాకు. ఎందుకనంటే వీళ్ళు చేస్తున్నటువంటి అల్లర్లు, వక్ఫ్ బోర్డు అంటారు, ఎస్సీలు క్లాసిఫికేషన్లు, ఇవన్నీ తప్పుడు విధానాలు. దీన్ని నేను ఖండిస్తున్నాను. స్టాలిన్ గవర్నర్ సంతకం లేకుండా 10 చట్టాలని తమిళనాడులో అమలు చేస్తున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడాను బీజేపీ ఉద్యమం మొదలెట్టింది. భారతీయ జనతా పార్టీకి రాజ్యాంగాన్ని గురించి వాళ్ళకి తెలియదు. ఒకసారి చట్టసభ పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గర పంపించారు. గవర్నర్కి అది ఉంది చాయిస్. ఒక్కసారి దాన్ని వెనక్కి రిటర్న్ చేయొచ్చు. రెండోసారి కూడా చట్టసభల్లో ఆమోదం పలికి రెండోసారి గవర్నర్ దగ్గరికి వెళితే మరి దాన్ని వెనక నో అని చెప్పేదానికి ఆయనకు హక్కు లేదు. దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. దానిపైన కూడా ఇంకా స్పందించకుండా వాళ్ళు ఇంకొకటి దానిపైన పిటిషన్ వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి లా మినిస్టరు ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని గట్టిగా చదివితే బాగుంటుంది.
సార్ తమిళనాడు గవర్నరు జై శ్రీరామ్ అని అనటం కూడా వివాదాస్పదమైంది. స్కూల్లో పిల్లలతో కూడా ఆయన చేయించారు. అంటే హిందుత్వ భావనాన్ని తెచ్చి ప్రజల మధ్య విద్వేషాలు గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇంకా సక్సెస్ఫుల్గా దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్నారు. అంటే ఓ మేధావులుగా సెక్యులర్ భావాలు కలిగిన మీరేం చెప్పదలుచుకున్నారు? అది పొరపాటు, అది పొరపాటు. మరి తెలివైనోడు మోడీ. మొన్నటిదాకా అయోధ్య అంటున్నాడు, మన శ్రీరామనవమి రోజు ఊరికి చెప్పకుండా చేయకుండా రామేశ్వరం పోయాడు. మోడీ రామేశ్వరం పోయి రాముడికి పూజలు చేశాడు. మోడీ చేయాల్సింది ఏంటంటే ఈ 500 కోట్ల రూపాయలు జడ్జి ఇంటికి ఎలా పోయింది, ఎవరిచ్చారు, ఎవరి కొరకు ఇచ్చారు, ఏ తేదీల్లో ఇచ్చారు, దానిపైన పోలీస్ కేసు పెట్టలేదు ఇప్పటిదాకా. దానిపైన సిబిఐ విచారణ జరగలేదు, ఈడీ విచారణ జరగలేదు. ఇది ఆయన మోడీ చేయాల్సింది. మిగిలిన పిచ్చి పిచ్చి పనులు ఆపమని నేను కోరుతున్నాను. సార్ రాష్ట్రంలో P4 అనేది అమలు చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. P4 ద్వారా ఎవరైతే ధనికులు ఉన్నారో వారి డబ్బులు ఎంతో కొంత పేదవారికి షేర్ చేయాలని చెప్పి కూడాను చంద్రబాబు భావిస్తున్నారు. అయినా నేను ఇద్దరం తిరుపతిలో చదువుకున్న వాళ్ళమే. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడను. అసలు P4 విధానం పాటించాల్సింది మీ BRTS రోడ్డు. రాత్రిపూట ఆయన పోయి చూడాలి. BRTS రోడ్లో విజయవాడలో ఎన్ని వేల మంది పడుకుంటున్నారు ఇళ్ళు లేని వాళ్ళు. దాన్ని చూసి P4 గురించి మాట్లాడితే బాగుంటుంది. అసలు చేయకుండా నువ్వు అన్ని చెక్కలు కొట్టి పబ్లిసిటీలు కొడుతున్నాడు. కొంచెం పబ్లిసిటీ ఆపి పని చేయమని నేను మా మిత్రుని కోరుకుంటున్నాను. సార్ మీరు చంద్రబాబుతో సమకాలికులు పెద్దిరెడ్డి మీరంతా కలిసి ప్రయాణం కొనసాగించారు. అయితే ఏంటి చంద్రబాబు గారు ఇంత రికార్డు స్థాయిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎలా ఉండగలిగారు? చాలా సీక్రెట్ ఏంటి? చాలా తెలియగలవాడు. సమయస్ఫూర్తి ఉంది అతనిలో. చాలా తెలివిపరుడు. ఎప్పుడు ఏం చేయాలో అతనికి తెలుసు. అందుకొరకే ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. మిగిలిన వాళ్ళు మా అందరికీ అది తెలియదు కాబట్టి మేము కాలేకపోయినాం. చిత్తూరు మేధావులు అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు చాలా సమయస్ఫూర్తి ఉంటుంది. చాలా తెలియగలవాడు. గ్రాస్ రూట్స్ నుంచి వచ్చినవాడు. అన్ని కష్టాలు అన్నీ తెలిసినవాడు కాబట్టి సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో సైకిల్ కాంగ్రెస్, సైకిల్ సిపిఐ, సైకిల్ సిపిఎం అని ఏదైతే టీడీపీతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారని బయట కొంతమంది మేధావులు ఆరోపిస్తున్నారు. మేధావులు ఎప్పుడు ఆరోపిస్తూనే ఉంటారు ఇళ్లలో కూర్చొని. వాస్తవాలు ఏంటంటే అధికారం అనేది అట్రాక్షన్. వాళ్ళకి డిఎస్పీ ట్రాన్స్ఫర్ కావాలా, లేదు ఒక టీచర్ అపాయింట్మెంట్ కావాలా, లేదు ఏదో కాంట్రాక్ట్ కావాలా, వాడు ఖచ్చితంగా అధికారం ఉన్న దగ్గర పోతాడు. ఇది సహజం. ఇది ఏమి కొత్తదేమి కాదు. సార్ సమయస్ఫూర్తి మేధావితనంతో అమరావతి పూర్తి చేసి తిరిగి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం చంద్రబాబు ఉందంటారు. నేను ఆస్ట్రాలజన్ కాదని ఇప్పుడే చెప్పాను కదా. నేను చెప్పలేను, రేపటి సంగతి చెప్పలేను. ఈరోజు సంగతి ఎలా ఉంది కూటమి గ్రాఫ్ మొత్తమే కూడాను రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి కూడాను మాజీ ఎంపీ చింతామణి చెప్తున్నారు. ఏదైతే సెక్యులర్ భావాలు, ప్రజలకు విలువలు, అలాగే సామాజిక న్యాయం జరగాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే అన్నీ జరుగుతాయి అంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడాను ముందు వరుసలో ఉండి రేపు వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కలిసి మెగా 9 కోసం అలీ.